హై రోల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఒక 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ ఆర్మీ నుంచి అది కూడా మనకు విశాఖపట్నం నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది అని. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. దానికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు సాలరీ అనేది మీకు 60,000 దగ్గర వస్తుంది. అదేవిధంగా మనకు జాబ్ పోస్టింగ్ కూడా ఏపీ వాళ్ళకు వైజాగ్లోన, తెలంగాణ వాళ్ళకు సికింద్రాబాద్లో మనకు జాబ్ పోస్టింగ్ కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పాను. అయితే ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనకి ఏంటంటే ఆ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, ఏమేం డాక్యుమెంట్స్ పంపించాలి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను కాబట్టి, ఎవరైతే ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే గనక వీడియోని ఎండ్ వరకు చూసి కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో ముందు స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారో, లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ బి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్స్ అనేది మీకు మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి మీకు కోర్స్ అందిస్తున్నాము విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ నుంచి ఇచ్చినటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్కి అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది 2 పేజీలు అయితే ఉంటుంది. ఇక్కడ మనకు పేజీ 1 అండ్ పేజీ 2. మీరు ఏం చేయాలంటే ప్రింట్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే బ్యాక్ టు బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకటే పేపరే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ప్రింట్ అయితే తీపించుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఓన్లీ పేజీ 1 అండ్ పేజీ 2 మాత్రమే. తర్వాత మనకు అడ్మిట్ కార్డులు అయితే ఉంటాయి, అవి 2 పేజీలు. అదేవిధంగా మనకు అడ్మిట్ కార్డులు కూడా 2 అయితే ఉంటాయి. అడ్మిట్ కార్డులను మీరు సపరేట్గా ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అవి బ్యాక్ అండ్ బ్యాక్ అయితే తీసుకోవద్దండి. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ముందుగా మీరు ఇక్కడ రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. దాన్ని సెల్ఫ్ అటెస్ట్ అంటారు. సగం ఫోటో పైన ఉండాలి, సగం పేపర్ మీద అయితే ఉండాలి. అదైతే చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు నేమ్ ఉంది కదా, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే రాయండి. మనకు ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడు, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏంటి, ప్రతిదీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ చూడకుండా మళ్ళీ కింద కామెంట్ చేయొద్దండి, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఎన్ని పోస్టులు ఏంటి అనేది. ఇక నెక్స్ట్ కింద మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంది కదా. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అదైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ పక్కన మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఈఎన్ అయితే మీరైతే పెట్టండి. ఈఎన్ కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కానీ ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు డేట్ వచ్చేసి మీరు ఏమని రాస్తారంటే March 28 టు April 3 అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఆ డేట్ మనకు రావడం అయితే జరిగింది. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ ఎలాంటి రన్నింగ్ గానీ, ఎలాంటి మెడికల్ టెస్ట్ గానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. ఎవరికైతే హైట్ గానీ, లేదంటే మెడికల్ టెస్ట్‌లో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గానీ, ఎవరైతే ఉన్నావాళ్ళో దీనికి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 1 వచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్. ఈ అప్లికేషన్ మొత్తం కూడా మీరు క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్ అప్ చేయండి. ఎలాంటి కొట్టివేత లేకుండా, తప్పు లేకుండా. ముందుగా వచ్చేసి మీ పేరైతే రాయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. సెకండ్ వచ్చేసి మీకు మీ ఫాదర్ నేమ్, లేదంటే మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్ అయితే మీ హస్బెండ్ నేమ్ రాయొచ్చు. కిందనే మనకు బి ఆప్షన్ వచ్చేసి మీకు మదర్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్, మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి మీకు అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్ అనమాట. అది కూడా సేమ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ వచ్చేసి మనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. మీరు ఏదైతే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ ఇస్తారో ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇది మీరు జిరాక్స్ కూడా మీరు బై పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు పంపించాలి. సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ ఏజ్ క్లోజింగ్ అంటే మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు April 24 కాబట్టి ఆ డేట్‌కి మీ ఏజ్ అయితే కౌంట్ చేసుకొని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది మీరు కౌంట్ చేసుకొని ఇవ్వాలి అనమాట. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి మీరు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు మీ కేటగిరీలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవాలంటే కానీ ఎస్ అని పెట్టండి. ఒకవేళ లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి మనకు ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక వాటి ఎస్ అని పెట్టండి. అండ్ వాటి నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎయిత్ ఆప్షన్‌లోన. ఒకవేళ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే నో అని పెట్టండి. అండ్ ఎయిత్ ఆప్షన్‌లో మీరు నార్మల్‌గా డాష్‌బోర్డ్ అయితే పెట్టండి అంతే. నైన్త్ వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ పెట్టండి. 10th ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు వెదర్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్. ఇక్కడ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఎస్ అని పెట్టి మీ కేటగిరీ అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఈ కేటగిరీ కాదు, మీరు యువర్ క్యాండిడేట్ అంటే కనుక నో అని పెట్టి
మీరు ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకు 11th వచ్చేసి మీరు మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 12th ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ 13th వచ్చేసి మొబైల్ నెంబరు. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ 2 కూడా ప్రెజెంట్ యాక్టివ్‌గా ఉన్నటువంటి మాత్రమే ఇవ్వండి. మీ మొబైల్ ఏవైతే ఉన్నాయో అవి. మనకు నెక్స్ట్ పేజ్‌లో వచ్చేసి మనకు 14th ఆప్షన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది సెకండ్ పేజీ. ఈ సెకండ్ పేజీ కూడా ఒకటే పేపర్‌లోనే బ్యాక్ సైడ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కాబట్టి. ఒకవేళ మీరు అలా ప్రింట్ తీయకపోతే రిజెక్ట్ అవుతది. ముందుగా ఇక్కడ మనకు 10th డీటెయిల్స్ ఇవ్వాలి. మీ 10th బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగు, సబ్జెక్టులు ఆల్ అని పెట్టండి. 10థ్‌లో ఇచ్చిన మార్కులు అవైతే ఇవ్వాలి. నెక్స్ట్ మనకు మీరు అప్లై చేసిన పోస్ట్‌కి క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే ఇంటరు, డిగ్రీ ఉంటే డిగ్రీ, లేకుంటే ఐటీ అడిగితే ఐటీఈ వాటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ మనకు ఇంటర్ కాబట్టి ఇంటరు, తర్వాత ఇంటర్ బోర్డు, ఇంటర్ ఏ సంవత్సరం పాస్ అయ్యారు, సబ్జెక్టులు వచ్చేసి మనకు ఎంపీసీ అంటే ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, ఇంటర్‌లో ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ అనమాట. అండ్ ఇంటర్‌లో వచ్చిన మార్కులు అవైతే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు 15th వచ్చేసి ఎక్స్‌పీరియన్స్. మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ అడిగి ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు 16th వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే పంపియాలి కదా! ఆ డాక్యుమెంట్ జిరాక్స్ అనేది ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ముందుగా వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పీఓఐ అంటారు. ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఏదైతే పంపిస్తున్నారో అదైతే టిక్ చేసి యెస్ అని పెట్టండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమో జిరాక్స్ పెడుతుంటారు కదా! అది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే 10th, ఇంటరు ఇంకా ఏదైనా అడిగి ఉంటే మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏదైతే క్వాలిఫికేషన్ అవన్నీ కూడా వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీ ఇక్కడ వాటి జిరాక్స్ కూడా పెట్టాలి. ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశాడో ప్రతిదీ జిరాక్స్ మాత్రమే. ఓన్లీ వన్ సెట్ జిరాక్స్ అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే ఇయ్యాలి. సిగ్నేచర్ అనమాట అంతే. 17th వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడొచ్చేసి ఎవరైనా మీరు డ్రైవర్‌కి అప్లై చేస్తా ఉంటే ఒకవేళ మీరు అదర్ ఇన్ఫర్మేషన్ ఏందంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటది కదా! వాటి డీటెయిల్స్ ఇవ్వండి. ఇక మిగతా పోస్ట్‌కి అప్లై చేసేవాళ్ళు ఒకవేళ ఉంటే ఏదన్నా గానీ ఇవ్వండి. లేకపోతే నో అని పెట్టేసేయండి. కిందన మనకు డిక్లరేషన్. డిక్లరేషన్ ఇక్కడ మనకి బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్‌లో మీరు ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. ఒకవేళ అమ్మాయిలు అప్లై చేస్తా ఉంటే రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు ఇవ్వాలనమాట. థంబ్ అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ కిందనే మనకు సిగ్నేచర్ అప్లికెంట్ ఉంది కదా! ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి. లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్. ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ గానీ, మీ మండలం గానీ, మీ డిస్ట్రిక్ట్ గానీ ఇవ్వచ్చు. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పేజ్‌లో వచ్చేసి మనకు థర్డ్ పేజ్‌లో అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్‌లో వచ్చేసి మనకు 2 అయితే వాళ్ళు పంపియమని అడిగారు. 2 అయితే తీసుకోండి ప్రింట్‌లు. అంటే సెపరేట్‌గా అయితే తీసుకోవాల్సి ఉంటదనమాట అడ్మిట్ కార్డ్‌లు. అండ్ ఇక్కడ ఏందంటే రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించి ఫోటో పైన మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్మిట్ కార్డ్‌లో అప్లికేషన్ నెంబర్ అయితే ఉంది కదా! దీన్ని మీరు ఫిలప్ అయితే చేయొద్దండి. ఇది వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఫిలప్ చేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపిస్తారు. కిందనే మనకు నేమ్ ఆఫ్ ద అప్లై పోస్ట్ ఉంది కదా! మీరు ఏ పోస్ట్ అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. కిందనే మనకు అడ్వర్టైజ్‌మెంట్ నెంబరు అండ్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపరు కింద వచ్చేసి మనకు మార్చి 28 టు మనకు ఏప్రిల్ 3 అని. అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రోల్ అవుతుంది చూడండి. అదైతే సేమ్ టు సేమ్ అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మనకు కింద వచ్చేసి మనకు ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ మీ పేరైతే ఫిలప్ చేయండి క్యాపిటల్ లెటర్స్‌లో. సెకండ్ మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి. థర్డ్ వచ్చేసి మీకు ఈమెయిల్ ఐడీ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మీరైతే ఫిలప్ అయితే చేయొద్దండి. అండ్ ఇక్కడ మనకు సిక్స్త్ ఆప్షన్ ఉంది కదా! మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ కిందన మనకు థంబ్ మేల్ వాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్ తోటి అండ్ అమ్మాయిలైతే గనక రైట్ హ్యాండ్ తోటి థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వండి. అండ్ కిందనే సిగ్నేచర్ చేయాలి. అండ్ ప్లేస్ అండ్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇంకొక పేజ్‌లో వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్ కూడా సేమ్ అనమాట. ఫోటో అతికించండి. వాటి డీటెయిల్స్ ఇవ్వండి. మీ డీటెయిల్స్ థంబ్ అండ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫిఫ్త్ పేజ్‌లో వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తా ఉంటే వాటి రిలేటెడ్ ఇది ఫార్మ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్‌లో వచ్చేసి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో కదా! వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాటి డీటెయిల్స్ వీళ్ళు అనమాట. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా పంపియాలని చెప్పాను కదా! ముందుగా వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అయితే పంపియాలి జిరాక్స్. తర్వాత మనకు 10th మెమో అండ్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్‌లు అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్. ఇంకోటి రూ. 10 పోస్టల్ స్టాంప్ అతికించి ఒక స్మాల్ ఎన్వలప్ అయితే పంపియాల్సి ఉంటుందన్నమాట. ఆ స్మాల్ ఎన్వలప్ అనేది ఏ విధంగా ఉంటుందంటే స్మాల్ ఎన్వలప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. పెద్ద అంటే మెయిన్ ఎన్వలప్ కంటే ఇది కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది. దీని మీద మీరు ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. 2 అని పెట్టి రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దీని మీద మీరు రూ. 10 పోస్టల్ స్టాంప్ గానీ, లేకుంటే రూ. 20 పోస్టల్ స్టాంప్ గానీ అతికించండి. ఒకవేళ అతికించకపోయినా కూడా ఏం అవసరం లేదు. వాళ్ళు మెన్షన్ చేయలేదు. పోస్టల్ స్టాంప్ ఎంత అతికించాలి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మెయిన్ ఎన్వలప్ అనమాట. ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. దీని మీద మీరు ఏం చేస్తారంటే మెయిన్‌గా పైన హెడ్డింగు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. పక్కన మనకు కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీ అనేది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ మీరు ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి
మీ హౌస్ నెంబరు, విలేజు, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ విత్ మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరైతే రాయండి. మీ ఫాదర్ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి లెఫ్ట్ సైడ్ రాయండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో రైట్ సైడ్ 2 అని పెట్టి సేమ్ టు సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసేయండి. చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్‌మెంటు, ఈస్టర్న్ ఫ్లీట్ స్టోర్సు, నియర్ ఎన్ఎస్‌టిఎల్, ఆపోజిట్ రైతు బజారు, మర్రిపాలెము పోస్టు, విశాఖపట్నము 530018. ఈ అడ్రస్ మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసేయండి. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము, మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్‌లు అండ్ ఎక్స్ట్రా 2 ఫోటోలు, అదేవిధంగా ఒక చిన్న ఎన్వలప్ ఉంది కదా! ఆ చిన్న ఎన్వలపు అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఈ మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసేయండి. పెట్టేసి పిన్ కొట్టేసేయండి. పిన్ కొట్టేసి మీరు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఇది ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు ఏప్రిల్ 24th వరకు టైం అయితే ఉంది. మనకు నెక్స్ట్ మంత్ 24th వరకు అనమాట. అయితే బ్రదర్ మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ మీద కంపల్సరీగా కింద ఏదో ఒక చోట సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏందంటే సిగ్నేచర్ అంతే. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫార్మ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.